అందరికీ నమస్కారం. మాజీ ఎంఆర్పిఎస్ నాయకులు, మడకశిర ఎమ్మెల్యే మరియు టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు గారికి మా యొక్క చిన్న విన్నపం. అయ్యా, మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి భగవద్గీత గురించి తక్కువ చేసి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. రాజ్యాంగం వలననే ఎస్సీ ఎస్టీల జీవితాలు మారుతాయి అనేది కూడా మీరు అపోహలో ఉన్నారు. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాతనే మనకి రాజ్యాంగం రాయడం జరిగింది. అంతకుముందు మన భారతదేశంలో మొఘలుల పాలన చూసాం, బ్రిటిష్ వారిని పాలన చూసాం. ఎన్నో ఆక్రమణలకు, దౌర్జన్యాలకు గురైనా కూడా తట్టుకున్న హిందూ బంధువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండవలసింది. ఎందుకంటే ప్రతిదానికి రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని మనం ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మాట్లాడితే ఏమీ కాదు అనే ధోరణిలో మీరు మాట్లాడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే రాజ్యాంగం ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించింది కాదు. ప్రతి ఒక్క భారతీయునికి రాజ్యాంగం వెసులుబాటు ఉంది. మనం అనుకుంటున్నాం రాజ్యాంగంతోనే మన ఎస్సీ ఎస్టీ వారు ఉపయోగపడుతుందని. రాజ్యాధికారికంగా చూస్తుంటే ఎస్సీ ఎస్టీల కంటే ఎక్కువగా అగ్రవర్ణాల వారికి మాత్రమే రాజ్యాంగం ఉపయోగపడుతుందని కూడా మీరు ఆ సభావేదికగా మాట్లాడి ఉంటే మేము సంతోషపడేవారము. ఎంతసేపు మనకి మన సామాజిక వర్గం ఇదే అని చెప్పి హిందూ సామాజిక వర్గం అంతా ఇబ్బంది పడే విధంగా భగవద్గీత వల్ల మన రాతలు మారవు అనేది మాట్లాడకూడదు. భగవద్గీత వల్లనే ఎంతోమంది జీవితాలను మార్చుకున్నారు. భగవద్గీతను అనుసరిస్తూ గొప్ప మార్గాల్లో నడుస్తున్నారు. అలాంటి భగవద్గీత గురించి మీరు తప్పుగా మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. అది ప్రత్యేకంగా మీరు అందరూ ప్రజాప్రతినిధులుగా ఉండేటప్పుడు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే వర్గాలకి, భాషలకి అన్ని విధాలా ఉంటూ భారతదేశంలో అంటే ఒక వర్గానికి సంబంధించిన దేశాలు విడిపోయినా భారతదేశం హిందూ దేశంగానే నిలబడింది. కాబట్టి హిందూ దేశంలో ఉన్నామన్న స్పృహలో మాట్లాడాలి. భగవద్గీత రాజ్యాంగం రాసిన తర్వాత చరిత్ర కాదు, 5150 సంవత్సరాలు గల చరిత్ర కలిగిన భగవద్గీత గురించి మనం ఆ విధంగా మాట్లాడకూడదని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీరు హిందూ బంధువులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా మేము కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై.